విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ రామ్కి యాజమాన్యం అక్రమంగా రసాయనిక వ్యర్థ జలాలను నిల్వ చేయడానికి తవ్వకాలు చేస్తున్న చెరువును వెంటనే మూసివేయాలని సిహెచ్యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం లంకెలపాలెంలో జరిగిన నిరసన కార్యక్రమంలో గనిశెట్టి మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీలో మరో కాలుష్య కుంపటి అనేటువంటిది అత్యంత కాలుష్య కారకమైనటువంటి ఏదైతే ఫార్మా వ్యర్థ రసాయనిక జలాలు ఉన్నాయో అవి శుద్ధి చేసి సముద్రానికి పంపించాలనేటువంటి నిబంధనల్ని పూర్తిగా ఉల్లంఘించి రామ్కి యాజమాన్యం ఇప్పుడు ఏదైతే కొత్తగా పాండ్ 2 అనేటువంటిది తాడి అలాగే ఏలేరు కాలువని ఆనుకొని తవ్వకాలు చేస్తా ఉన్నారు. దీనివల్ల తవ్వకాలు చేయడంతో పాటు ఈ చెరువుని ఈ వ్యర్థ రసాయనిక జలాలని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇది పూర్తిగా గ్రీన్ బెల్ట్ ఏరియా. దీంట్లో కానీ పాండ్ పెడితే ఏదైతే విశాఖపట్నానికి వెళ్తున్నటువంటి వాటర్ పూర్తిగా నీరు అనేటువంటి కలుషితం అయితే విశాఖపట్నం యొక్క ప్రజల యొక్క దాహార్తి తీవ్రంగా కాలుష్యానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆ వాటరు దాంతో పాటు ఏదైతే పక్కనే ఉన్నటువంటి తాడి ఇప్పటికే భూగర్భ జలాలు నాశనం అయ్యాయి. ఆ ఊర్లో ఏ రకమైనటువంటి బోరు నీరు పనిచేయలేనటువంటి పరిస్థితి, భూగర్భ జలాలు నాశనం అయ్యి ఇప్పుడు మంచినీరు సైతం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో మంచినీరు రోజుకి 20 లీటర్లు గ్రామానికి కుటుంబానికి అందిస్తున్నారు. మరోవైపు మేము ఈ చెరువులు తవ్వకం చేసినప్పుడే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో కేసు వేసాం. ఎట్టి పరిస్థితుల్లోని గ్రీన్ బెల్ట్ లో చెరువులు తవ్వొద్దని, స్థానంలో తవ్వినటువంటి పాండ్ 1 మీద అలాగే పాండ్ 2 ఏదైతే ఇక్కడ తవ్వారో దీని మీద మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో లేవనెత్తాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎట్టి పరిస్థితుల్లోని ఈ చెరువుల తవ్వకాల వల్ల ప్రజా ఆరోగ్యానికి నష్టమైనటువంటి దాంతో కేసు నడుస్తా ఉంది. ఇట్లాంటి సందర్భంలో దీన్ని చెరువుని తయారు చేసి వ్యర్థ రసాయనిక జలాలు పెట్టాలనేటువంటి భారీ తెగింపు చర్యలకు రామ్కి యాజమాన్యం దిగుతా ఉంది. దీనివల్ల లంకెలపాలెం ఇప్పటికే కాలుష్యానికి గురవుతా ఉంది. భవిష్యత్తులో భూగర్భ జలాలు కూడా నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇటువైపు ఉన్నటువంటి చెరువులు, కాలువలు, గడ్డలు వీటిలోకి వ్యర్థ రసాయనిక జలాలు వచ్చే పరిస్థితి ఉంది. తాడిలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ లంకెలపాలెం ప్రాంతంలో కూడా ఏర్పడిపోతా ఉంది. దీనివల్ల భూగర్భ జలాలు ఈ ప్రాంతంలో కూడా నాశనం అయితే ప్రజల యొక్క ఆరోగ్యాలతో రామ్కి యాజమాన్యం చెలగాటమాడుతూ ఉంది. ఈ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదు. ఏదైతే చెరువు తవ్వకాలు చేశారో దాన్ని మూసివేయండి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఇంతకు ముందు ఉన్నటువంటి చెట్లని గ్రీన్ బెల్ట్ ని మళ్ళీ యథావిధిగా ఏర్పాటు చేయండి. ప్రజల యొక్క ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ దొంగ చాటుగా అక్రమంగా ఏ విధమైన అనుమతులు లేకుండా చెరువు తవ్వకాలు చేస్తున్న రామ్కి యాజమాన్యం మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది.